ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణంకై మీకు స్తోత్రములు. మీ సన్నిధిలో మీ దివ్యమైన వాక్యాన్ని స్టడీ చేయడానికి మునుపు మీ పాదసంలో మనం చేసుకుంటున్నాను. మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, నేను ఆమెను మహిమపరచుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యోహాను సువార్తను మనం స్టడీ చేస్తా ఉన్నాము. యోహాను సువార్తలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి 3 విషయాలు. ఏమిటంటే యేసుక్రీస్తు తను తాను బయలుపరుచుకుంటున్న నేపథ్యంలో ఐ యామ్, నేనే అనే 7 మాటల్ని ఆయన వాడినట్టుగా మనము యోహాను సువార్తలో చూస్తాం. ఎట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా, యేసుక్రీస్తు మెస్సయ్యగా తను తాను అనేకులకు కనపరుచుకోవడానికి రుజువుగా సైన్ మెరకల్స్, వాటిని సూచక క్రియలు అని అంటారు. వాటి గురించి మనము ఇందులో కనీసము 7 విషయాలు మనం చూడగలం. ఆ తర్వాత చివరిగా యేసుక్రీస్తు నేనే ఆ ఆ ఆ దేవుడు పంపబడినటువంటి వాడను అని చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళకి ఎవ్వరు కూడా ఎక్కలేదు. పైపెచ్చు వాళ్ళు దాన్ని దేవుని దూషణ కింద దాన్ని ట్రీట్ చేశారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం 11వ అధ్యాయానికి వచ్చాము. ఈ 11వ అధ్యాయంలో ఆ రెండవ భాగంలోని 2 పోర్షన్స్ అయిపోయినాయి. ఈ సెకండ్ పార్ట్లో అంటే 17 to 44 వర్సెస్లో 3 భాగాలుగా చేయడం జరిగింది. మార్త ఎలా స్పందించడం జరిగింది, మరియ ఎలా స్పందించింది, యేసుక్రీస్తు పలికిన మాటల యొక్క ప్రాముఖ్యత మనం ఎలా గ్రహించాలి అనే విషయాన్ని మనం స్టడీ చేస్తా ఉన్నాం. అందులో లాస్ట్ క్లాస్లో 25, 26 వచనాల్లో యేసుక్రీస్తు వారు తనను గురించి తాను బయలుపరుచుకునే నేపథ్యంలో పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని యేసుక్రీస్తు వారు మార్తతో చెప్పినటువంటి మాటను మనం లాస్ట్ క్లాస్లో మనం స్టడీ చేశాం. ఆ తర్వాత 11వ అధ్యాయము 35వ వచనంలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటల్లో మరొక మాట ఏంటంటే, నేను ఆ కాంటెక్స్ట్ కూడా మీకు అర్థమవుతుంది, నేను చదువుతాను. ఒకసారి మీరు నాతో పాటు యోహాను సువార్త 11వ అధ్యాయము 31 నుండి లేదా 32 నుంచి నేను చదువుతాను. దయచేసి మీరు కూడా గమనించండి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండు నన్ను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచిరని అడుగగా అతన్ని ఎక్కడ ఉంచిరని అడగగా 33వ వచనంలో రాయబడిన మాటను మీరు ఒకసారి గ్రహించాలి. ఏం గ్రహించాలి? మరియ ఏడుస్తోంది. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుచు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు. సాక్షాత్తు దేవుడు కదా. యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడైతే మనకులాగా ఆత్మలో మూలుగుతాడా? మనకులాగా కలవరపడతాడా? సమాధానం గురించి మాట్లాడతాడు కదా. మనం కలవరపడ్డప్పుడు మనకు సమాధానం అనుగ్రహించేది దేవుడు కదా. మరి అటువంటి నేపథ్యంలో మరి బైబిల్ గ్రంథంలో ఇలా రాశారేంటి? దీని కనుక దేవుని ఎరగని వాళ్ళు కనుక చూసినట్లయితే, చూసావా, ఇదిగో బైబిల్లో రాశారు, ఆయన దేవుడైతే ఆయనకి ఎందుకంటే కలవరం? మనకులాగా దేవుడు కలవరపడితే దేవుడు ఎట్టవుతాడు? మరి కలవరపడ్డారని రాశారు కదా. దట్టు ఆత్మలో మూలుగుతున్నాడు రాయుడు. ఆత్మలో మూలుగటం అంటే ఏంటి? ఇప్పుడు మనుషులమైన మనం ఎప్పుడు మూలుగుతావు? ఆత్మలో మూలగటం అంటే ఎంతో భారంతో ఉండి ఆ సమస్య పరిష్కారం కాక మాకు ఏం చేయాలో అర్థం కాక అది దాని గురించి ఆలోచిస్తూ 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 ఆ ఆ ఆ బాధ అది వ్యక్తపరచలేక మింగలేక ఆ లోపల మూలుగునని వస్తుంది. యాక్చువల్గా మూలుగటం అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, వెన్ వీ హ్యావ్ డీప్ కన్సర్న్,
వెన్ వీఆర్ డీప్లీ మూవ్డ్, మనం ఆధ్యాత్మికంగా భారభరితమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక నశించు ఆత్మల గురించి ప్రార్థన చేయటమే కానీ, లేక ఎవరైనా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి గోజాడేటప్పుడు ఆ ఆత్మలో మూలగటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, హన్న ఆ, తన 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 వైరి అయిన పెనిన్న ఆ, చాలా విపరీతమైనటువంటి అవమానం గుండా ఆ, గురి చేస్తూ ఆ ఆ బాధ, ఆ నిట్టూర్పు అది మింగలేక దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించుకుందని రాయబడి చూసారా, మూలగటం అనమాట. అందుకనే అతను ఏం చేశాడంటే, ఏలి ఏంటి తాగొచ్చావా అని అన్నాడు. సో అది మనుషుల కంటే ఓకే, మనం అంటే అది దట్ ఈస్ ఫైన్, మనం మనుషులము, అటువంటి భారం మనకు ఉండాలి, మనం ఆ విధంగా ఖచ్చితంగా మనం రెస్పాండ్ అవ్వాలి. మరి యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు కదా, మరి ఎందుకని దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అని రాయబడింది కదా, ఎట్లా అర్థం చేసుకోవాలి? హౌ డస్ ఇట్ గో ఇన్ ఇంగ్లీష్ బైబిల్? ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉంది, నేను చదువుతాను చూడండి. డిఫరెంట్ పర్స్పెక్టివ్లో కనుక చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. నేను చదువుతాను. ఉమ్, యోహాను సువార్త 11వ అధ్యాయం ఎన్నో వచ్చిన అది 33 కదా, 33. నేను ముందు దేంట్లో చదువుతాను, కేజేవిలో చదువుతాను. కేజేవిలో 33. యా, when Jesus therefore saw her weeping, and Jews were also weeping, which came with her, he groaned in the spirit and was troubled. He groaned in the spirit and was troubled. How does it go in NASB? That's very important. NASB is also, it's a very good translation. NASB version లో ఏమని రాశాడు? Therefore, when Jesus saw her weeping, and Jews who came with her also weeping, he was deeply moved in the spirit and was troubled. దేవుడు కదా, ఆయన ఎందుకు ట్రబుల్ అవుతాడు? దేవుడు కదా, ఆయన ఎందుకు ఇలా హీ వాజ్ డీప్లీ ఇన్ ద మూడ్ రాయబడింది అని అర్థం చేసుకోవాలంటే, ఎన్ఐవిలో ఏమన్నాడో చూద్దాం ఒకసారి. ఎన్ఐవి అది కూడా చాలా, అది ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎన్ఐవిలో కూడా, యా, when Jesus saw her weeping, and Jews who came along with her also weeping, he was deeply moved in the spirit and troubled. He was deeply moved in the spirit and troubled. ఇది అర్థం చేసుకోవాలంటే గతంలో నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. కొన్ని ఇంపార్టెంట్ ట్రూత్స్ మాటిమాటికి చెప్తే మీకు కరెక్ట్గా బోర్లో సెట్ అయిపోద్ది, మీకు అది అర్థమైపోవాలి. యేసుక్రీస్తుని గురించి అర్థం చేసుకున్నప్పుడు థియోలాజియన్స్ ఏమంటారంటే, బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే, హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. హైపోస్టాటిక్ యూనియన్ అంటే అర్థమైందంటే, దేవుడికి ఆది అంతం లేదు, దేవుడు ఎప్పుడు మారడు, దేవుడు ఇమ్యూటబుల్ అంటారు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం కంటే ముందు దేవుడు ఎలాగైతే ఉన్నాడో, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం తర్వాత కూడా అలాగే ఉంటాడు. గాడ్ డస్ నాట్ చేంజ్. దట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:24. గాడ్ ఈజ్ అ స్పిరిట్. అంటే మెటాఫిజికల్, నాన్ ఫిజికల్, అంటే బౌద్ధికేతరుడు కాబట్టి హీస్ ఆమ్ని ప్రజెంట్ అండ్ ఆమ్నిసియంట్, రకరకాల దేవునికి ఉన్నటువంటి గంభీరమైనటువంటి గుణలక్షణాలు మనం చూడగలం. అయితే అంటే అఫ్కోర్స్ నాట్ ఓన్లీ బికాస్ ఈ స్పిరిట్ హీ హ్యాస్ దోస్ క్వాలిటీస్, బట్ ఆల్సో ఇన్ గ్లోరియస్ బాడీలో కూడా దేవుడికి అదే లక్షణాలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. మళ్ళీ మీరు దాన్ని వేరుగా భావించకండి. ఇప్పుడు ఆత్మస్వరూపైన దేవుడు మానవుడిగా వచ్చాడు. కన్యక గర్భంలో జన్మించినప్పుడు మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చినప్పుడు ఏం జరిగింది? గాడ్ కంటిన్యూస్ టు బి గాడ్. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ గాడ్.
ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. గాడ్ కంటిన్యూస్ టు బి గాడ్. దెర్ ఇస్ నో బ్రేక్స్ ఇన్ గాడ్. దెర్ ఇస్ నో ఇంటరప్షన్స్ ఇన్ గాడ్. ఆ ఆ దేవుళ్ళ మధ్యలో కొంతకాలం దేవుడిగా ఉండి కొంతకాలం దేవుడిగా ఉండకపోవడం అనేది జరగదు. ఎందుకంటే బై డెఫినేషన్ దేవుడు ఆది అంతము లేనివాడు, దేవుడు సమయానికి స్థలానికి పదార్థానికి అతీతమైన వాడు. ఆ దేవుడు గాడ్ కంటిన్యూస్ టు బి గాడ్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఆత్మస్వరూపైన దేవుడు ఇప్పుడు ఆకారము, భౌతిక ఆకారం కలిగినటువంటి మానవుడు వచ్చాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ, మామూలుగా మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మరి ఆత్మస్వరూపైన దేవుడు మరి ఆకారంలో వచ్చాడు కదా, మార్పు వచ్చింది కదా, మరి దేవుడిలో మార్పు లేదంటాం కదా, మరి ఈ మార్పుని ఏమనాలి అని నాకు కూడా చాలా క్వశ్చన్ ఉండేది. అయితే కొంచెం నేను బాగా స్టడీ చేస్తే నాకు అర్థమైన పాయింట్ అంటే, స్కాలర్స్ ఏమంటారంటే మార్పు అనేది పర్సనాలిటీ రావాలి. ఇప్పుడు నేను ఉన్నా అండి, నా పేరు వరకుమార్. నేను 2024లో ఉన్నటువంటి వరకుమార్కి ఒక 10 years బ్యాక్ ఉన్నటువంటి వరకుమార్కి ఖచ్చితంగా తేడా ఉంది. ఈ తేడా లేకుండా నేను ఎదగలేదని చెప్పాలి. ఎందుకంటే నాలో ఉన్నటువంటి పాపనైజంని బట్టి, నాలో కలిగినటువంటి డ్యామేజ్ని బట్టి, ఆ దేవుని స్వరూపంలో కలిగినటువంటి ఆ డ్యామేజ్ని బట్టి నేను మళ్ళీ రికవర్ అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యం యొక్క ట్రూత్స్ని బట్టి నా జీవితంలో పనిచేసే కారణాన్ని బట్టి నాలో అంచెలంచెలుగా మార్పులు వస్తూ, ఎందులో వస్తాయి మార్పులు? నాలో ఫిజికల్ బాడీలో కూడా మార్పులు వస్తాయి. వయసు పైబడే కొద్దీ యూత్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఉన్నాను, ఫిజికల్గా చేంజెస్ వస్తాయి, అండ్ సైకలాజికల్గా చేంజెస్ వస్తాయి, ఎమోషనల్గా చేంజెస్ వస్తాయి, అండ్ అండ్ వలిషన్లో చేంజెస్ ఇన్ ఆల్, అంటే సోల్ అంటారు. అంటే కానీ దేవుడు, ఆయనకు వ్యక్తిత్వం ఉంది. అందుకనే దేవుడు మానవుణ్ణి తన పోలికలో చేశాడు అంటే దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి మానవుడిలో దేవుడు ఆత్మ నివసించే విధంగా చేశాడు. దేవుడు ఒక వ్యక్తి, ఈజ్ అ పర్సన్ కాబట్టి మానవుణ్ణి ఆ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా చేశాడు. వ్యక్తిత్వం అంటే అర్థం ఏంటంటే మైండ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, విల్ టు డిసైడ్. సో సోల్ అనేదేమో సెల్ఫ్ కాన్షియస్, స్పిరిట్ ఏమో గాడ్స్ కాన్షియస్. సో ఇప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తులో జరిగినదంటే, యేసు అనగా దట్ ఇస్ అ హ్యూమన్ నేమ్. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనేదేమో టైటిల్. యోహాను యెషయా గ్రంథంలో రాయుడిన ఆ ప్రవచన నెరవేర్పు అక్కడ మనం మత్తయి 1:21 మనం చూసినప్పుడు ఆయనకి ఇమ్మాను పేరు పెడతామంటే ఇమ్మానుయేలు అనేది టైటిల్, యేసు అనేది పేరు. క్రీస్తు అనేది ఏంటి? అది టైటిల్. క్రీస్తు ఎవరు? మెస్సియా. మెస్సి అంటే అభిషక్తుడు, క్రీస్తు అన్న అభిషక్తుడు. క్రీస్తు అనేదేమో గ్రీకులో, మెస్సి అనేదేమో హెబ్రూలో. అంటే ఇప్పుడు మెస్సియాగా అంటే దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు, అందుకనే యేసే క్రీస్తు అన్నారు. యేసే క్రీస్తు అంటే యేసు అనేది హ్యూమన్ నేమ్, క్రీస్తు అనేది ఇస్ అ డివైన్ నేమ్. ఓకే, సో డివైన్ టైటిల్ అని చెప్పాలి. ఇప్పుడు ఒక వ్యక్తి రెండు స్వభావాలు, ఒకే ఒక వ్యక్తి, అందుకని దెర్ ఇస్ నో చేంజ్. ఒక వ్యక్తి, టూ నేచర్స్. ఒకటేంటి? నేచర్ ఆఫ్ గాడ్. రెండోది ఏంటి? నేచర్ ఆఫ్ హ్యూమన్. ఇటు దేవుడు 100% దేవుడు, నిజానికి దేవుడు, 100% మానవుడు, నిజానికి మానవుడు. అంటే మానవ అవతారం అనకూడదు. నాకు కూడా తెలియక బిగినింగ్లో దేవుడు మానవ అవతారంలో వచ్చాడు అన్నాడు. కొంచెం టెక్నికల్గా బాగా స్టడీ చేసిన తర్వాత అవతారం అనేది టెంపరీ అపియరెన్స్ అనమాట. కానీ యేసుప్రభు టెంపరీగా రాలా. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 years హీ వాజ్ కంటిన్యూలీ బోత్ డివైన్ అండ్ హ్యూమన్. ఇది మనం గ్రహించాలి. వన్ పర్సన్ విత్ టూ నేచర్స్. ఇప్పుడు టూ నేచర్స్ అన్నప్పుడు ఆ ఆ టూ నేచర్స్ని మనం విడదీద్దామా? విడదీయలేము. పోనీ ఆ టూ నేచర్స్ని కలుపుదామా? మనం కలపలేము. కాబట్టి దేర్ షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ డివిజన్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ యూనియన్ బిట్వీన్ దిస్ టూ నేచర్స్. డెఫినెట్లీ టూ నేచర్స్ అంతే. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ అపోస్తలుడు పౌలు చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు. అసలు దేవుడు మానవుడిగా అవ్వటానికి ఎట్లా సాధ్యమైందంటే, అక్కడ ఆయన ఏమంటాడంటే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని అంటాడు. తన్ను తాను రిక్తునుగా చేసుకొనెను అన్నాడు. అసలు దాన్ని కెనోసిస్ అంటారు గ్రీక్లో. ద డాక్ట్రిన్ ఆఫ్ కెనోసిస్ సంథింగ్ సూపర్ అనమాట. అది అర్థం చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని తాత్పర్యం ఏంటంటే, ఇలా ఇలా చెప్తాను చూడండి. గాడ్స్ పర్ఫెక్ట్ అట్రిబ్యూట్స్ అంటారు. గాడ్స్ పర్ఫెక్ట్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? గాడ్ ఈజ్ ఎటర్నల్, గాడ్ ఈజ్ ఆమ్నిసియంట్, సర్వజ్ఞానం కలిగిన వాడు. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్, సర్వవ్యాప్తి అయినవాడు. గాడ్ ఈజ్ ఆల్మైటీ అంటే సర్వశక్తివంతుడు.
వీటిని ఏమంటారంటే గాడ్స్ పర్ఫెక్ట్ అట్రిబ్యూట్స్ అంటారు. బై టెక్నికల్గా సంథింగ్ విచ్ ఇస్ ఫిజికల్, అంటే ఫిజికల్ అంటే మ్యాటర్. ఇప్పుడు దేవుడు మానవుడిగా వచ్చాడంటే మా దేవుడు స్పిరిట్, నాన్ ఫిజికల్ మెటాఫిజికల్, మానవుడిగా వచ్చాడంటే ఇట్ బికేమ్ మ్యాటర్. సో ఇక్కడ ఏమైంది, దేవుడు మనల్ని అర్థం చేసుకోవడానికి, మన మధ్యలో నివసించడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని క్షమించడానికి, మన పాపములు మోసుకొని పోవడానికి ఒక గొర్రెపిల్ల వలె ఫిజికల్గా వచ్చాడు. ఫిజికల్గా భౌతికంగా వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఎలా జీవించాడు? 100% మానవుడిగానే జీవించాడు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలా జీవిస్తాడో అలాగే జీవించాడు. ఒక కార్పెంటరు ఒక కుటుంబములో ఎలా బ్రతుకుతాడు? ఎగ్జాక్ట్లీ అలాగే బతికాడు. అయితే ఏంటి వ్యత్యాసము? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడైన మానవుడికి ఉన్నటువంటి తేడా ఏంటిదంటే, యేసుక్రీస్తులో 2 స్వభావాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, యేసుక్రీస్తు ఏ స్టేజ్లో ఉన్నాడు తెలుసా? ఆదికాండము మొదటి 2 అధ్యాయాల్లో ఆదాము అవ్వలు పాపము చెయ్యక మునుపు ఎటువంటి స్టేట్లో ఉన్నారో యేసుక్రీస్తు ఆ స్టేట్లో ఉన్నాడు. లెట్ మీ రిపీట్. మానవులందరికీ దేవుడైన మానవుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుకు, అంటే ఎప్పటి సంగతి మాట్లాడుతున్నాను? 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు శిలువ వేయబడక మునుపు ఆయన 30 సంవత్సరాలు దాదాపు జీవించినటువంటి ఆ జీవితం అంతా కూడా ఒక ఆర్డినరీ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలా జీవించాడో అలా జీవించాడు. అయితే ఒకటే వ్యత్యాసం ఏమిటంటే, మన అందరిలో కూడా పాప నైజం ఉంది. ఆ యేసుక్రీస్తులో పాప నైజము, పాప స్వభావం అనేది లేదు. ఎందుకు లేదు అంటే, మనకెప్పటి నుంచి వచ్చింది అది? ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదామవ్వలు దేవునికి తిరుగుబాటు చేసి, మేము ఇండిపెండెంట్గా ఉంటాం, నీతో మాకు సంబంధం లేదని ఆజ్ఞ అతిక్రమించారు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది. పాపమును బట్టి పరిశుద్ధుడనే దేవుడు మనలో ఉండలేకపోయాడు, ఎడబాటు వచ్చేసింది. మరలా యేసయ్య కల్వరి శిలువలో చేసినటువంటి విమోచన కార్యాన్ని బట్టి మనం విమోచించబడ్డాం. విమోచించబడ్డాం అంటే అర్థం ఏంటి? స్పిరిచువల్గా డెత్, చచ్చినటువంటి స్థితిలో ఉన్న మనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించిన కారణం చేత మనం రీజనరేట్ అయ్యాం. బట్ రీజనరేట్ అయినా కానీ ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉన్న స్టేట్కి మనం పోలా. అది ఎప్పుడు పోతాం మనం? సమాధిని దాటిన తర్వాత, అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో మనం పునరుద్ధానం అయినప్పుడు, ఆ పునరుద్ధానమైన స్టేట్ ఎటువంటి స్టేట్లోకి వస్తామంటే, యేసుక్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు ఎట్లుంటాడో మనం అట్లుంటాం. మీకు ఈ పాయింట్ అర్థం కాదు. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలంటే, ఆయన కలవరపడ్డాడు, ఆత్మలో మూలిగాడంటే ఎందుకు మూలిగాడు తెలుసా? వై? ఎందుకు మూలిగాడంటే, మానవుల యొక్క స్థితిగతులను చూసినప్పుడు, మానవులు పాపమును బట్టి కలిగినటువంటి ఆ ఆ ఆ ఆ ఆ ఆ పెయిన్, మానవులకు ఉన్నటువంటి ఆ పెయిన్ని హీ ఆల్సో ఫెల్ట్ ఇట్. అది పాయింట్. ఇప్పుడు మనకున్నటువంటి ఆదరణ ఏం చెప్పమంటారా? యేసయ్య నన్ను అర్థం చేసుకుంటాడు. ఎందుకు అర్థం చేసుకుంటాడు? నా పెయిన్ అర్థం చేసుకుంటాడు. ఎందుకు అర్థం చేసుకుంటాడు? ఆయన కూడా ఒక మానవుడుగా భూమి మీద జీవించాడు. లాజరు చనిపోయినటువంటి సందర్భంలో యేసు ప్రభు ఆ కుటుంబంలోకి వచ్చినప్పుడు వాళ్ళని ఆదరించే నేపథ్యంలో ఆయన ఎందుకని ఆదరించడానికి సాధ్యమైందంటే, ఆయన వాళ్ళు ఎటువంటి పెయిన్ గుండా వెళ్తున్నారో, ఎటువంటి ఎటువంటి స్ట్రగుల్ గుండా వెళ్తున్నారో, ఎటువంటి స్ట్రెస్ గుండా వెళ్తున్నారో, ఎటువంటి ఒత్తిడి కింద వెళ్తున్నారో, ఇంకేం చెప్పాలి, మీకు రకరకాల పదాలు పడుతున్నాను ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటానే. అవన్నీ యేసుక్రీస్తు అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన మనకులాగా భూమి మీదకి వచ్చినప్పుడు మనకు సామాన్య మానవులకు ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయో అటువంటి ఫీలింగ్స్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నాయి. ఈ పాయింట్ అర్థమవుతుంది కదా? దీన్ని బట్టి మనకు వచ్చే గొప్ప ఆదరణ ఏంటంటే, ఈ భూమి మీద నా భార్య నన్ను అర్థం చేసుకోలేకపోయినా, నా భర్త నన్ను అర్థం చేసుకోలేకపోయినా, నా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోలేకపోయినా, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోలేకపోయినా, ఆ మాటకు వస్తే భూమి మీద ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా నా ప్రభు నన్ను అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే నేను ఎటువంటి పెయిన్ గుండా వెళ్ళానో, నేను ఎటువంటి సారో గుండా వెళ్ళాను, ఎటువంటి ప్రెషర్ గుండా వెళ్ళానో, ఎటువంటి ఒత్తిడి గుండా వెళ్ళానో, నా ప్రభు కూడా
ఆ సిచ్యుయేషన్ కూడా వెళ్ళాడు. నేను ఆత్మలో మూలిగానా? నా ప్రభు కూడా ఆత్మలో మూలిగాడు. నేను ఆత్మలో కలవరపడ్డానా? నా ప్రభు కూడా ఆత్మలో కలవరపడ్డాడు. ఆత్మలో మూలిగాడంటే ఏదో పాపం చేశాడని తాత్పర్యం కాదు. ఆత్మలో కలవరపడ్డాడంటే ఏదో పాపం చేశాడని పడ్డం కాదు. అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారండి. మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత హెబ్రీ పత్రికలో ఆ గ్రంథకర్త చెప్పినటువంటి మాటల్ని మీరు చాలా బ్యూటిఫుల్గా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఐ గేవ్ యూ ఎ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. ఎ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. 4వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను చూడండి. ఈ హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. ఇది యాక్చువల్లీ డబల్ నెగిటివ్. అస్సలు బైబిల్లోని గ్రంథకర్తలు ఎంత డీప్గా రాశారంటే మెల్లిగా చదవాలి, మనసు పెట్టి చదివితే కానీ మనకెక్కదు. నేను మరలా చదువుతాను. మన ప్రధాన యాజకుడు అంటే ఎవరు? మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. మన బలహీనత యందు అంటే ఈ బలహీనత మనకి ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ద ఫాలన్ నేచర్. పాపమును బట్టి, పతనమైనటువంటి సిచ్యువేషన్ బట్టి మనం బలహీనతలు గుండా వెళ్తున్నాం. అయితే యేసు ప్రభు ఆయన ఏమన్నంటే మన బలహీనత యందు మనతో అనుభవము అంటే సమానమైన అనుభవము. అంటే మనం ఎటువంటి అనుభవాల గుండా వెళ్తామో సహానుభవము లేనివాడు కాడు అంటే కలవాడు అని అర్థం. మామూలుగా కలవాడు అనే దానికి లేనివాడు కాడు అనటానికి డబల్ షూర్ అన్నమాట. అది ఇక్కడ ఇక్కడ చెప్పినమాట. దీనికి మ్యాచ్ కరెక్ట్గా అవుతుంది. ఈ వచనానికి ఆ వచనానికి. యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచిరి? ఏంటి యేసు ప్రభు తెలియదు కదా, దేవుడు కదా ఆయన. ఆయన దేవుడు కదా, ఆయన ఎందుకు అడుగుతున్నాడు నీ ఎక్కడ ఉంచావు అని? తెలియదా? ఈ సమస్తం తెలుసు కదా. గాడ్ నోస్ ఫ్రమ్ ఎండ్ టు ది బిగినింగ్ కదా. ఇటువంటి పదాలు మనకేం చెప్తాయంటే మనము దేవుడికి అదే ప్రార్థన. ప్రార్థన కూడా అదే అక్కడ అట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ప్రార్థించక మునిపే మన అక్కర్లు దేవునికి తెలుసు కదా, తెలుసు. కొన్ని మనం ప్రార్థించి దేవుని చిత్తాన్ని ట్విస్ట్ చేస్తామా? ట్విస్ట్ చేయము. మనం ప్రార్థన చేయడం వల్ల దేవుని సంకల్పాన్ని మారుస్తామా? మార్చము. దేవుని సంకల్పాలు ఎవ్వరూ మార్చలేరు. దేవుని ఏది చేయాలని కూడా ఖచ్చితంగా చేస్తారు. దట్స్ ఇట్. నో బడీ కెన్ ఫ్రస్ట్రేట్ ద ప్లాన్స్ అండ్ పర్పసెస్ ఆఫ్ గాడ్. దేవుడు సార్వభౌముడా? ఎస్. దేవుడు ఎవరైనా కన్సల్ట్ చేసి మనల్ని అడుగుతాడా? అడగడు. దేవుడు మనకు ముందే చెప్తాడా? చెప్పడు. మరి దేవుడు సార్వభౌముడైతే నేను ప్రార్థన చేయడం ఎందుకు అంటే అదే బ్యూటీ అనమాట. అయితే ప్రార్థన చేయమని దేవుడు కమాండ్ చేశాడు. దేవుడు ఆజ్ఞిచ్చాడు, నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. మరి నువ్వు సర్వజ్ఞానం గలవాడు, నువ్వు సర్వశక్తిమంతుడవు, నువ్వు సార్వభౌముడవు, నువ్వు మా సెలవు లేకుండా మాకు తెలియకుండా నువ్వన్నీ చేసేస్తావు అంటప్పుడు నేను ప్రార్థన ఎందుకు చేయాలి? నేను ప్రార్థన చేయటం వల్ల నీ చిత్తమైన మారుస్తానా? మార్చను. నేను ప్రార్థన చేయటం వల్ల అబ్బో ఈయన ప్రార్థన చేశాడు కాబట్టి ఎందుకని మంచిదని చెప్పి దేవుడిని మార్చుకుంటాడా? అయ్యేం జరగవు. మరి అంత పర్ఫెక్ట్ గాడు అన్నప్పుడు ఇక నేను ప్రార్థన చేయడం ఎందుకండి? అనవసరం కదా. ఆయనకు తెలుసు అని నెరవేర్చుకుంటాడు అని అనరాదు. ఎందుకు అనరాదంటే దేవుడికి చెప్పాడు నువ్వు ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయమని అడిగాడు. యేసుప్రభు కూడా సామాన్యమైన మానవుడు కూడా ఆయన ప్రార్థన చేశాడు. అంటే ఒక సామాన్యమైన మానవుడు దేవుని పైన ఆధారపడి దేవుని సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తాడో మనకు ఒక మోడల్, దేర్ ఈస్ ఎ ప్రాక్టికల్ డెమో మోడల్ ఉన్నాడు. అందులో ఒక భాగం ఇది. ఆయన కన్నీళ్ళు విడిచాడు. సేమ్. ఏంటి కన్నీ? దేవుడు కదా, ఆయన బాధపడటం ఏంటి? ఆయన బాధపడతాడా? ఎస్. అది ఆయన అంటే నేను ఎటువంటి బలహీనత గుండా వెళ్ళాడో, నేను ఎటువంటి బాధ గుండా వెళ్ళాడో, ఎటువంటి నొప్పి గుండా వెళ్ళాడో ఆయన వెళ్ళాడు కాబట్టి నాకు సహాయం చేస్తాడు. అది హెబ్రీ గ్రంథకర్త అంటాడు. హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే ఆయన మన బలహీనతలో, నేను దాన్ని మధ్యలో అక్కడ దాకా ఆపేసి నేను మళ్ళీ ఇటు వచ్చాను కదా, లేదా అది చదవాల్సిందే. 4వ అధ్యాయము 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను. ఈ శోధింపబడను అని రాయబడినప్పుడు డిఫరెంట్ కాంటెక్స్ట్ లో, అంటే అది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది శోధించాడు. ఆ తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఆ సమాజ మందిరపు అధికారులు, శాస్త్రులు ఎంతమంది ఆయన వెంటబడి శోధించారండి. ఆయన ఏదో విధంగా పాపం చేయాలి, ఏదో విధంగా అపవిత్రపరచబడాలి, ఏదో విధంగా ఇరికించాలి, ఆయన సెలవుకి ఎక్కడేయకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే సమస్త విషయంలో మనవలేనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. దట్స్ అ పాయింట్. పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు.
ఈ రెండింటి డిఫరెన్స్ చాలా ఉంది. పాపము లేనివాడు అంటే పాప నైజం లేదు అందులో. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము ఎరగడు, ఆయన ఏ పాపము చేయలేదు. మూడు మాటలు బైబిల్లో చూస్తాం. హీ న్యూ నో సిన్. కనీసం ఎరగలేదంట. హీ న్యూ నో సిన్. ఇన్ హిమ్ వాజ్ నో సిన్. ఆయనలో ఏ పాపము లేదు. హీ డిడ్ నో సిన్. ఆయన ఏ పాపము చేయలేదు. సో బ్యూటిఫుల్ మోడల్ అనమాట. యేసుక్రీస్తు వారిని ఈ 4 సువార్తల్లో ఏ కోణంలో చూసినా కూడా పర్ఫెక్ట్ గాడ్ అండ్ పర్ఫెక్ట్ మోడల్ మనకు అనిపిస్తుంది. దేవుడు ఎందుకు ఈ మోడల్ పెట్టాడంటే మనకు ఒక మోడల్. అంటే మనం ఏమంటామంటే ఏదో ఒక టైంలో నువ్వు దేవుడు కదా, నువ్వు అక్కడెక్కడో సింహాసనం మీద ఉన్నావు, నువ్వు సృష్టికర్తవు, నీకేమర్థమవుతుంది మా బాధను, నా కడుపులో బాధ నీకేం తెలుసుద్ది అని మనం అనటానికి వీలు లేకుండా ఆయన ఏమంటాడంటే నేను కూడా నీకులాగా భూమి మీద నేను జీవించాను, నేను పర్ఫెక్ట్గా జీవించాను. ఆదాము అవ్వలు ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో వాళ్ళు పాపం చేయకమునుపు ఏ స్టేట్లో ఉన్నాడో, ఆదాము అవ్వలను సాతాను శోధించినప్పుడు పడిపోయారు. యేసుక్రీస్తును శోధించినప్పుడు ఆయన పడిపోకుండా, పాపము చేయకుండా నిర్దోషమైన నిష్కల్మషమైన గొర్రెపిల్లగా కల్వరిశిలలో తను తాను అర్పించుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మనకి మోడల్ ఇచ్చారు. ఈ సందర్భంలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎవరైనా కుటుంబంలో ఇందాక ప్రేయర్ చేశారు సోదరుడు కూడా, అరుణ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడారు. వాళ్ళ ప్రియమైనటువంటి 2 కుమారులు, ఒక కుమారుడు యవ్వనస్తుడైన కుమారుడు, మెడిసిన్ చదువుతున్నటువంటి కుమారుడు, చివర తను తను లాస్ట్ 1 ఇయర్లో అయిపోగానే తను తిరిగి వచ్చేస్తాడు. ఆ టైంలో యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆ కుటుంబము ఎటువంటి బాధ గుండా వెళ్తుందో, ఎటువంటి పెయిన్ గుండా వెళ్తుందో, ఆ ఆ ఆ బంధము ఒకసారి తెగిపోయి అది మర్చిపోలేని ఆ ఆ ఘటనలో వాళ్ళు ఎటువంటి సందర్భాల గుండా వెళ్తున్నారో వాళ్ళకి దేవుని వాక్యం ఇచ్చే సందేశం ఏంటంటే, అమ్మా, అయ్యా, దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే లాజరు చనిపోయినప్పుడు దేవుడు వారి మధ్యలో ఉండి ఆయన ఆయన వారి దుఃఖములను సహించను, వారి బలహీనతలు వహించను, ఆయన బాధలు భరించను. ఆయన హీ షేర్డ్ మనలోని ఆ పెయిన్ని ఆయన హీ టుక్ అపాన్ హిమ్సెల్ఫ్. హీ షేర్డ్. సో మనం ఎవరు కూడా నువ్వు దేవుడు కదా మమ్మల్ని అక్కడ అర్థం చేసుకుంటావు, మా బాధ నీకేం అర్థమవుతుంది ఎవరు అనడానికి వీలు లేకుండా దేవుడు మనకి ఎటువంటి బ్యూటిఫుల్ మోడల్ మన ముందుకు ఇచ్చాడో చాలా ఆశ్చర్యం చూస్తున్నాం. యేసు కన్నీళ్లు విడిచాడు. అంటే నేను కన్నీళ్లు విడిస్తే నాతో పాటు నా యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచాడు. అంటే చేతగాక విడిచాడా? నేను చేతగాక ఏడుస్తాను. చిన్నపిల్లలు ఏడుస్తారంటే ఎందుకు ఏడుస్తారండి? వాళ్ళు అంతకు మించి ఇంకేం చేయలేరు. వాళ్ళ ఎక్స్ప్రెషన్లో వాళ్ళకు ఉన్నటువంటి సిస్టంలో అదొకటే. వాళ్ళకి బాధ వచ్చినా ఏడుస్తారు, ఏమొచ్చినా ఏడుస్తారు. వాళ్ళు కొన్నిసార్లు ఈవెన్ నేను కొన్ని ఒక వీడియో క్లిప్ నాకు ఎవరో పంపించారు. ఆ వీడియో క్లిప్ నేను చదివాను. ఏమైందంటే ఆ బేబీ ఏజ్ మేబీ అరౌండ్ 10 months అనుకుంటాను. 10 months లెస్ దాన్ 1 year. లెస్ దాన్ 1 year టైంలో మదర్ చనిపోతుంది. మదర్ బతుకున్నంత కాలం మదర్ ఏం చేసేదంటే ఒక పాట పాడేది రెగ్యులర్గా. ఆ బిడ్డకి తినిపించేటప్పుడల్లా ఒక పాట పాడుతూ ఆ ఆ బేబీకి ఫీడింగ్ చేసేదన్నమాట. తల్లి చనిపోయింది, తల్లి కనపట్లేదు, తల్లి వినపట్లేదు. ఆ బిడ్డకి అటాచ్మెంట్ అయింది కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ బేబీ తిననప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఆ సాంగ్, ఆ అమ్మాయి పడిన పాట సాంగ్ పెట్టి రికార్డ్ చేస్తుంటే అసలు తలుచుకుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఆ బేబీ ఎక్స్ప్రెషన్ చూడాలి. బా, దుఃఖం అన్నమాట. మింగలేక కక్కలేక ఆ ఏడుపు. అంటే కుమిలికి ఏడవటం అంట చిన్న బిడ్డ ఆ పాట వినుకుంటూ. ఆ, అది ఎలా ఉంటుందంటే మమ్మీ ఐ మిస్డ్ యూ అని చెప్పనట్టే ఏడవటం అనమాట. వాట్ ఐ మీన్ టు సే ఈస్, మనము చేతగాక ఏడుస్తాం, మనం బిగబట్టుకోలేక ఏడుస్తాం. కానీ యేసుప్రభు చేతగాక ఏడవటం కాదు. ఆయన నా వల్ల అవ్వదు, ఐ కాంట్ హెల్ప్ యూ అని యేసుప్రభు ఏడవటం కాదు. ఆయన ఏం చెప్తున్నా అంటే నా కుమారుడా, ఐ కెన్ అండర్స్టాండ్ యూ. నాకు ఎందుకు ఇక్కడ ఇంకొక పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు తన ఆత్మలో మూలిగాడు, ఆయన కలవరపడ్డాడు అంటే అర్థం ఏంటంటే పాపము యొక్క ఇంపాక్ట్, పాపము యొక్క భీకరమైనటువంటి ఆ నష్టము ఎంత జరిగింది అని ఒకవైపున ఆయన కోప్పడతాడు, ఒకవైపున మనం దాని గుండా వెళ్తున్నప్పుడు ఆయన బాధపడతాడు.
సో ఇది మనకి ఎంత కంఫర్ట్ ఇస్తుందంటే చెప్పడానికి వీల్లేదు మాటలు. అందుకనే ఆ, మీద లార్డ్ కంఫర్ట్ యూ బిరీవ్డ్ ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు ఆ, దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక, దేవుడు మిమ్మల్ని ధైర్యపరచును గాక, దేవుడు మీతో ఇమ్మానుయేలుగా ఉండును గాక అని మనం అంటాం చూసారా. ఈ మాటలు వింటుంటే మనకు ఒక చెప్పరాని ఒకలాంటి ఆనందం ఏంటిదంటే నా ప్రభువు నాతో ఉన్నాడు. అంటే గాడ్ ఆఫ్ ద బైబిల్ ఇస్ సచ్ అన్ అమేజింగ్ వండర్ఫుల్ గాడ్. అంటే ఆయన మనతో ఇమ్మానుయేల్, మనతో ఉన్నాడు ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ పెయిన్, ఇన్ సఫరింగ్, ఇన్ సారో, ఇన్ లోన్లీనెస్, ఇన్ రిజెక్షన్స్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకున్నటువంటి ఎమోషనల్ ఇబ్బందులు, దీని ఎమోషనల్ ఇబ్బందులు అంటారు అంతే కదా. ఇప్పుడు లోన్లీనెస్, ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. లోన్లీనెస్ ఇస్ అ టెరబుల్ పనిష్మెంట్ అనిపిస్తుంది. అసలు జైల్లో జరిగేది అదే కదండి. జైల్లో నీ ఎవరు చూడవు, ఎవరు వినవు, నేను ఇంకా వాళ్ళు టైంకి తెచ్చి పెడతారు, నువ్వేం వండుకోవాల్సిన పని లేదు. కోర్స్ చాకరీ చేయిస్తారులే, అది వేరే విషయం. కానీ నా పాయింట్ ఏంటంటే యేసు కన్నీళ్ళు విడిచాను. యేసు వాళ్ళని చూసి, వాళ్ళ దుఃఖాన్ని చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు నువ్వు ఎక్కడ ఉంచితివి అంటే అర్థమైందంటే హీ వాంటెడ్ అస్ టు టెల్ హిమ్ బిఫోర్ హీ ఆస్. తను అడగక మునిపే ఆదమ్మా నువ్వు ఎక్కడున్నావు అంటే తెలియదా? దేవుడికి ఏం తెలియదు, సర్వజ్ఞాని. ఆయన కళ్ళ ముందు ఎవరు దాక్కొని ఉండగలరు? బర్నింగ్ బుష్ దాక్కుతుందా? ఏది ఏది నాట్ బర్నింగ్ బుష్, ఆ పొదలో వాళ్ళు దాక్కున్నారు కదా, ఆ పొద నిన్ను కప్పుతుందా? ఎవరు కప్పరు. నాకు కనబడకుండా నువ్వు రహస్య స్థానంలో దాక్కోగలవా? ఇర్మియా గ్రంథాలు అంటాడు కదా 32 అధ్యాయం. సో కాబట్టి నథింగ్ కెన్ హైడ్ ఫ్రమ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ది ఐ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడ దేవుడు ఏం కోరుతారంటే మనం దేవునికి చెప్పాలని కోరుతాడు. అంటే దేవుడు మనం కలిసి ప్రయాణం చేసే ఒక నేపథ్యం అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 38వ వచనం కూడా సేమ్, మరలా తనలో మూలుగుచు సమాధికి వచ్చిన అంటే అర్థం ఏంటంటే ఆయన మనతో పాటు మమేకమైపోయాడు అని చెప్పడం బెటర్ ఏమో అనిపిస్తుంది. సరే, అదైన తర్వాత యేసుప్రభు పలికిన మాట 39వ వచనం కనుక మనం చూసినట్లయితే, యేసు రాయి తీసివేయుడి అని చెప్పగా, రాయి తీసివేయడం ఆ దినాల్లో ఉన్నటువంటి సమాధి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉండదంటే, మనం ఉన్న మన మన దినాల్లో ఏం చేస్తామంటే ఒక కాఫిన్ బాక్స్ ఉంటుంది. ఆ చనిపోయిన శవాన్ని ఏం చేస్తారు, ఇలా గుడ్డలో చుట్టుతారు. ఆ అది మళ్ళా అంటే ఇక్కడ ఉన్నంతసేపు స్మెల్ రాకుండా ఆ కలరా గుండు కానీ ఆ పౌడర్ కానీ లేకపోతే సెంట్ కానీ ఐస్ పీసెస్ కానీ పెట్టేసి బాక్స్ పెట్టేసి మేకులతో కొడతారు. కానీ ఆ దినాల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక గుహలాగా ఉండేది. ఆ గుహలాగా ఉండి పైన రాయి వేస్తారు. ఆ, అది కొంతకాలం అయిన తర్వాత ఆ లోపల ఉన్న బాడీ అంతా డీకంపోజ్ అయిపోయి మొత్తం ఏం మిగలవు, పుట్టి ఎముకలు మిగులుతాయి అన్నమాట. అప్పుడు ఆ ఎముకల్ని ఏం చేస్తారంటే బర్రీ చేస్తారు. ఎముకల్ని బర్రీ చేస్తారు. ఎందుకంటే మీకు గుర్తు ఉండాలి. ఎందుకంటే పాత నిబంధనలో కూడా యాకోబు అంటాడు, తర్వాత యోసేపు కూడా అంటాడు. యోసేపు చనిపోయేటప్పుడు నా పితరులు ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడే పాతి పెట్టాలంట. యాకోబుని అయితే తీసుకొచ్చారండి పెద్ద సెలబ్రేషన్లో. యోసేపు వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి అక్కడ పాతి పెడతారు. అబ్రహాము వాళ్ళ కోసం తీసుకున్నటువంటి ఒక సమాధి ఉంది, అక్కడనే తమ పితరుల దగ్గర పాతి పెట్టబడతారు. సో కాబట్టి వాళ్ళ విధానం అదనమాట. రాయి తీసివేయడంటే పెద్ద రాయి చుట్టూ వేస్తారు, తీసివేయమన్నాడు. కానీ యేసుప్రభు సమాధికి అయితే ఎవరు తీయాల్సిన పనలేదు. ఆ స్త్రీలు ఏమనుకున్నారు, తెల్లారుజామున మనం వెళ్తాము, ఎవరు మన కోసం రాయి తీస్తారు, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు దే వాంట్ ఎంబామ్. అది జివిష్ కల్చర్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఎంబామ్ చేస్తారు. సో ఆ విధంగా వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఎంబామ్ చేద్దామని చెప్పేసి వాళ్ళు తెల్లవారుజామున వెళ్తే రాయి అల్లి తీసుంది. యేసుప్రభు సమాధికి రాయి తీయాల్సిన పనుల, రాయి ఎందుకు తీయాలి, అవసరమా? అంటే రాయి తీయకుంటే యేసుప్రభు లోపల నుంచి బయటికి రాలేడా పునరుద్ధానం తర్వాత? గ్యారెంటీ వస్తాడు. ఎందుకంటే మనకు తెలుసు యోహాను సువార్తలో శిష్యులు తలుపులు వేసుకుని భయపడుతూ లోపల ఉండగానే ఆయన అని వచ్చేసాడు. ఎందుకంటే మహిమా దేహంతో ఉన్నప్పుడు ఈ భౌతిక సంబంధమైన గోడలు అడ్డురావు. భౌతిక సంబంధమైన గోడలు అడ్డుకోలేవు. రేపొద్దున మనం కూడా అంతే, పునరుద్ధానుడే వెళ్ళిన తర్వాత హానుకు కానీ ఏలియా కానీ వాళ్ళు పునరుద్ధానులే అంటే వాళ్ళు మరలా
వాళ్ళ సంగతి మనకంత డీటెయిల్స్ మనకు తెలియదు, కానీ మన పునరుద్ధానం గురించి వచ్చినప్పుడు ఫిజికల్గా మనం రిజరెక్ట్ అవుతాం. దట్స్ వాట్ వీ బిలీవ్. వీ విల్ బి రిజరెక్టెడ్ ఫిజికల్గా. అప్పుడు కూడా ఈ గోడ నుండి మనం దూరి వెళ్ళిపోవచ్చు. మరి అక్కడ రాయి ఎందుకు తీశారంటే మనం వెళ్ళి చూడటానికి. ఇక్కడ రాయి ఎందుకు తీయాలి అంటే టెస్ట్ మనీ అనమాట. టెస్ట్ మనీ, మనం రాయి తీయాలి. ఇంకేం జరిగింది? రాయి తీసివేయడి అనగానే ఆ, మనం తర్వాత మార్త అన్న మాటల గురించి మనం ఆల్రెడీ స్టడీ చేసాం. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతు అని చెప్పలేదా? యేసుప్రభు చెప్పినటువంటి మాటలు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతు అని నీతో చెప్పలేదా? మరియతో అన్నాడు, నీ తమ్ముడు తిరిగి లేస్తాడు అంటే, ఆ పునరుద్ధానం తిరిగి లేస్తాడులే. కాదమ్మా, ఇప్పుడే లేస్తాడు అని యేసు ప్రభు చెప్తే అప్పుడు అదన్న, నువ్వు నమ్మమ్మా, నువ్వు బిలీవ్, నేను చెప్తున్నా కదా, నువ్వు నమ్ము అని అన్నాడు. నమ్మితే దేవుని మహిమను చూస్తాడు. ఆ తర్వాత యేసు ప్రభు రాయి తీసేవన్నప్పుడు ఆ అన్నమాట మనం ఆల్రెడీ స్టడీ చేసాము. 41వ వచనంలో ఇప్పుడు ప్యూర్గా యేసు ప్రభు పలికిన మాటలు మాత్రమే మనం చూస్తున్నాం. మరియ పలికిన మాటలు చూసాం, మార్త పలికిన మాటలు ఆల్రెడీ చూసాం. 41, యేసు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట పలికితిని. ఎన్ని స్టేట్మెంట్ ఉన్నాయి చూడండి, ఎన్ని స్టేట్మెంట్ ఉన్నాయి. 41వ వచనం, కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున. పాస్ట్ టెన్స్. కాకపోతే మనం ఏమంటాం? మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన ఆలకించి ఈ స్వస్థత చేకూర్చండి అని మనం అంటాం. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నా అంటే, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. లాజరింగా అక్కడే ఉన్నాడు, బయటికి రాలా. ఈ మాట ఎప్పుడు చెప్పాలి? లాజరు సమాధిలో నుండి యేసుప్రభు లాజరు బయటికి రా అనగానే లాజరు బయటకు వచ్చాక అప్పుడు యాక్చువల్గా మనకు అర్థమయ్యే గ్రామర్ ప్రకారం ఏమని చెప్పాలి? నీవు నా మనవి వినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నానని చెప్పాలి మనం. అది దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయటం అంటే అది. యేసుక్రీస్తు ఆయన ప్రార్థనలన్నీ ఎటువంటి ప్రార్థనలు అంటే ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తముకు 100%. అది త్రిత్వంలో ఉన్నటువంటి బ్యూటీ. త్రిత్వంలో వాళ్ళు ఎందుకు వ్యక్తులుగా ముగ్గురున్నప్పటికీ కూడా దైవత్వంలో ఒకరే అని అంటామంటే, తండ్రి చిత్తానికి తర్వాత దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు చిత్తానికి, పరిశుద్ధాత్మ చిత్తానికి ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు కానీ, వ్యతిరేకతలు కానీ, తేడాలు కానీ ఏమీ ఉండవు. ఎంత పర్ఫెక్ట్ అంటే తండ్రి చేసినవన్నీ కూడా కుమారుడు అలాగే చేస్తాడు, కుమారుడు చేసినవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు అలాగే చేస్తాడు. సో కాబట్టి ఈ త్రిత్వంలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ యూనిటీ ఎంత గంభీరం అంటే అంత గంభీరము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో హై ప్రీస్ట్లీ ప్రేయర్లో యేసు ప్రభు చెప్పినటువంటి మాట అది. ఆయన ఏమంటా అంటే, ఆ మాటకు చదువుతాను చూడండి. ఎందుకంటే ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు మన ప్రార్థనలు కూడా లేఖనాలు కనుక మనకు బాగా అర్థమైతే, ఎందుకంటే దేవుని చిత్తము అనేది లేఖనాలను స్టడీ చేసినా మనకు అర్థమవుతుంది. దేవుడు పనిచేసే విధానం ఎలా ఉంటుంది, దేవుడికి ఏది అంగీకార యోగ్యము, దేవుడు దేన్ని అసహించుకుంటాడు, దేవుడు దేన్ని ఇష్టపడతాడు, ఏది చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది, అవన్నీ కూడా లేఖనాలను మనం జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ లేఖనాలలో దేవుని యొక్క మనసును, దేవుని యొక్క మైండ్ని కనుక మనం గ్రహించగలిగి ఆ చొప్పున చేస్తే మనం కూడా ఇట్లాంటి ప్రార్థనలు చేయొచ్చు. యేసుప్రభు ఏమంటాడు చూసారా? మీకు ఇందులో చాలా 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 విషయాలు మనం చూసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను జస్ట్ కొన్ని మాటలు చూస్తాను. 22 లేకపోతే 20-21 చదువుతాను చూడండి. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్టు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున. ఈ మాట గమనించండి. నాయందు నీవును నీయందు నేనును అంటే కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు. నాయందు నీవు అంటే కుమారుడు యందు తండ్రి, నీయందు నేను అంటే తండ్రి యందు కుమారుడు, అంటే కుమారుడు యందు తండ్రి, తండ్రి యందు కుమారుడు. మరలా చదువుతాను. నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును. వారంటే ఎవరు? ఈ పైన రాయబడిన మాట. వారంటే ఎవరు? థర్డ్ పర్సన్ ప్లూరల్ కదా.
వారు, ఆయన అంటే థర్డ్ పర్సన్ సింగులర్, ఆమె అంటే థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే. ఆ, ఆయన ఆమె అంటే హ్యూమన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అది అంటే మళ్ళీ వేరే ఇట్ అనాల్సి వస్తుంది అనమాట. హీ ఆర్ షీ, వారు, దే అన్నాడు. దే అంటే హ్యూమన్స్. ఎవరు వాళ్ళు? ఒక్క వచనం పైన చదువుతాడు, 19వ వచనం. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబట్టు కొరకే, వారి కొరకే నన్ను నేను ప్రత్యక్షించుకున్నాను. మళ్ళా ఇంకింత పైకి రండి. ఈ మధ్యలో కనుక మీరు జాగ్రత్తగా పరిస్థితి ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే ఈస్ టాకింగ్ అబౌట్ డిసైపుల్స్. ఆయన తన శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఇది మరలా మన వచనానికి రావాలి. నా యందు నీవును, నీ యందు నేను ఉన్నలాగన వారును, వారంటే ఎవరు? శిష్యులు. శిష్యులను మన యందు ఏకమై ఉండవలనని. యూనిటీ గురించి మీకు అర్థమవుతుందా? అసలు బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ అనమాట. దేవుని కోరిక ఏంటంటే భార్యాభర్తలు ఇరువురైనా కానీ వారు ఏకంగా ఉండాలి. అది ఆదికాండము 2:24. ఫ్యామిలీ యొక్క ఫంక్షన్, ఒక కుటుంబం యొక్క ఫంక్షన్ పర్పసే. భార్యాభర్తలు వివాహం అయ్యి పిల్లలు కలిగిన తర్వాత ఓకే మేము కుటుంబ వ్యవస్థ పర్ఫెక్ట్ ఉంది అనుకుంటే కుదరదు. మళ్ళా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు కన్నా కానీ మీ ఫ్యామిలీ సక్సెస్ అంటే అది కూడా సక్సెస్ కాదు. సక్సెస్ అంటే అర్థం ఏంటంటే భార్యాభర్తలు ఇరువురు, స్త్రీ పురుషులు ఇరువురు వేరువేరుగా ఉన్నా కానీ ఇరువురు ఒక్కరుగా అవ్వాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. అలాగే సంఘంలో విశ్వాసులందరూ కూడా ఇప్పుడు నేను క్రీస్తు, క్రీస్తు నాలో, నేను క్రీస్తులో, నేను క్రీస్తు ఐక్యపరచబడాలి. అలాగే నాలాంటి విశ్వాసులు సంఘంలో ప్రతి వ్యక్తి ఆ దేవునితో ఐక్యపరచబడిన కారణం చేత సంఘంలో ఒక్క శరీరములో మనం పాలు పుచ్చుకొనుచున్నాము. ఒక శరీరానికి ఒకే శిరస్సు ఉంటుంది. మీకు అర్థమవుతుందా? శిరస్సు అంటే ఒకే శరీరానికి ఒక శిరస్సు ఉంటుంది. ఒకే శిరస్సు యేసుక్రీస్తు. ఒకే సంఘం అంటే సార్వత్రిక సంఘం. ఆ ఒక్క శరీరంగా మనం అందరం ఏకమై ఉండాలని దేవునికి ప్రణాళిక. దట్స్ అల్టిమేట్ గోల్ ఆఫ్ చర్చ్. ఒక సంఘం యొక్క పర్పస్ ఏంటంటే యూనిటీ. ఎటువంటి యూనిటీ? పర్ఫెక్ట్ యూనిటీ. ఎటువంటి పర్ఫెక్ట్ యూనిటీ? తండ్రి కుమారులు ఏ విధంగా పర్ఫెక్ట్ యునైటెడ్గా ఉండి ఒకరిగా ఉంటారో, భార్యాభర్తలు ఇద్దరు వేరువేరుగా ఉన్న వ్యక్తులైనా ఒకరుగా ఎలా ఉంటారో, సంఘంలోని విశ్వాసులందరూ వేరువేరుగా ఉన్నా కానీ వాళ్ళందరూ ఒక్కరుగా ఉంటారు. ఇప్పుడు మనకి యోహాను సువార్త మనం చదువుకున్నటువంటి భాగము, యేసుప్రభువు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన మనం చేయడానికి మనం ఎదగాలి. ఎలా ఎదగాలి? నీవు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, నీవు నన్ను ఇప్పుడు యేసు ప్రభులాగా నేను లాజర్ని, చచ్చిన లాజర్ని నేను లేపలేను. అది ఒక్కసారి జరిగింది, మాటి మాటికి అలా జరగాలని అది తాత్పర్యం లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అయితే దేవుడు ఒక ఉద్దేశంతో ఆ పని చేశాడు. ఇది జరిగింది కదా అని చెప్పి ఎస్ నేనేమి ఐఎమ్ నాట్ అనదర్ జీసస్ క్రైస్ట్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే మన ప్రార్థనలు అది 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం కూడా అదే అన్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఆయన కూడా అన్నాడు. చూడండి, ప్రార్థన గురించినటువంటి అంశాలు మనం చూస్తున్నాం. ప్రార్థనలు కూడా మనం ఎదగటానికి వాక్యం మనకు ఆధారం కదా. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన మాట చాలా ప్రాముఖ్యం అనమాట. ఆయన ఏమన్నాడు? 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనమని ఆలోకించున్నది. 15th వర్స్. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనివి మనకు కలిగి ఉన్నామని మనం ఎరుగుదుము. సో ఇదంతా కూడా ఒకటే లైన్లో ఉంటుంది. యేసుప్రభు చేసినటువంటి ప్రార్థన బ్యూటిఫుల్ ప్రార్థన. ఆయన ఏమన్నా అంటే నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. మనం ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం? మనం పని అయిన తర్వాత కృతజ్ఞత చెల్లిస్తాం. ఆఫ్టర్ వర్క్ ఈస్ డన్ దెన్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ అని అంట. మాకు భోజనం ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా అని చెప్తాం. భోజనం ఇవ్వకమునుకో వందనాలు చెప్తాము మనం చెప్పాం. నా ఆరోగ్యం బాగు చేసినందుకు నీకు వందనాలు అయ్యా అంట. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుంటాం. అయిన తర్వాత పెట్టుకుంటాం. కానీ యేసు ప్రభు ఆయన ప్రార్థన ఎంత పర్ఫెక్ట్ ప్రార్థన అంటే, నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. అయితే నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పితున్నాను. అంటే తండ్రి కుమారుడి మధ్యలో జరిగిన సంభాషణ గురించిన ఒక గ్లిమ్స్ ఇక్కడ మనం చూడగలము. ఒక గ్లిమ్స్ మనం చూడగలము. సో అది చూస్తాం. ఆ తర్వాత యేసుప్రభు ఏమన్నాడు? లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పాడు. ఎవరో ఒక బైబిల్ పండితులు ఏమంటారంటే,
లాజరు అని పేరు పెట్టకుండా బయటికి రండి సమాధిలో ఉన్న వాళ్ళంతా లేచి చిన్నవాడు, బికాస్ ఈస్ గాడ్. హీస్ గాడ్. ఆయన దేవుడే. ఆయన ఆదికాండం మొదటి అధ్యాయంలో అవన్నీ కలుగు చేసినప్పుడు ఇలాగే ఆయన తన నోటి మాట చేత కలగజేశాడు. హిస్ సింపుల్ అట్టరెన్స్ మేడ్ ఆల్ ద క్రియేషన్ కేమ్ టుగెదర్. ఇప్పటికి కూడా మానవ జ్ఞానానికి దొరకని ఆ సృష్టి యొక్క మహత్తరమైనటువంటి సంగతులు మానవుడికి దొరకవు. అవన్నీ కూడా ఎలా చేయబడ్డాయంటే దేవుడు కలుగును గాక అనగానే అయినాయి. సో దేవుని యొక్క వాక్కులో, దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ మహత్తరమైనటువంటి శక్తి కానీ, ప్రభావం కానీ, మహిమ కానీ మనం చెప్పడానికి వీల్లేదు. లాజరు బయటికి రా అంటే, నాకు ఈ మాట అంటే నాకు ఇంకో మాట గుర్తుకొచ్చింది. దయచేసి చూడండి, ఏహెచ్కేల్ గ్రంథంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. 37 అధ్యాయాలు మీకు తెలుసు, ఊరికే చదువుతా అంతే. ఏహెచ్కేల్ గ్రంథంలో ఒక ఊరికి ఎలా చదివితే మీకు అర్థమవుతుంది. ఏహెచ్కేల్ గ్రంథంలో ఆయన ఏహెచ్కేల్తో చెప్తున్నాడు. ఏహెచ్కేల్తో ఏమని చెప్తున్నాడు? ఏహెచ్కేల్తో ఏమని చెప్తున్నాడు? 3వ వచనం, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడగా, ప్రభువా యెహోవా అది నీకే తెలుసు అన్నాడు. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడు. ఎక్కడ తీసుకెళ్ళాడు ప్రవక్తని? ఎముకలు ఉన్నటువంటి పెద్ద లోయలకు తీసుకెళ్ళాడు. ఒక పెద్ద యుద్ధం జరిగినట్టుంది. ఆ యుద్ధంలో చాలా అందరూ బాగా ఆ, అది అది యూదులు, ఇస్రాయేలులు, ఎవరితో యుద్ధం జరిగిందో మనకు తెలియదు. మరి అక్కడ అక్కడ సైనికులందరూ ఆ, వాళ్ళ వాళ్ళ ఎముకలు అక్కడ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది అనమాట. అక్కడ ఏజ్కెళ్తూ చెప్తున్నాడు, ఈ ఎముకలకు ప్రభువుని యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవాని ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నేను ప్రవచించుచుండగా. ఇప్పుడు ఎవరు ప్రవచిస్తున్నారు? ఏజ్కేల్ ప్రవచిస్తున్నాడు. ఆన్ వాట్ బేసిస్? బికాస్ ఆఫ్ ద కమాండ్ ఆఫ్ గాడ్. దేవుడు నేరుగా పలికితే అవ్వాలి. కానీ ఇప్పుడు దేవుడు ఈ ఈ అథారిటీ డెలిగేషన్ అనేది ఏహెచ్కేల్కి ఇచ్చాడు. ఏహెచ్కేల్ పలుకుతున్నాడు. ఏహెచ్కేల్ పలికితే కూడా ఒక అద్భుత కార్యం జరుగుతోంది. ఏం జరుగుతుంది? నేను మళ్ళా చదువుతాను, చూడండి 7వ వచనం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను. వాటి మీద చర్మము కప్పాను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై మిగిలిరి. అంటే రేపొద్దున యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో జరిగేది ఇవే. ప్రకటన గ్రంథంలో రాస్తాడు, సముద్రంలో మృతి పొందిన వారిని సముద్రం అప్పగిస్తుందట, అగ్నిలో కాల్చబడిన వారిని అగ్ని అప్పగించుద్దట. అట్లా ఇక్కడ ఎలాగైతే లిటరల్గా జరిగిందో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకంటే మనల్ని విడిచిపెట్టి ముందు వెళ్ళిపోయిన మన ప్రియులు, మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన మాటల ప్రకారంగా క్రీస్తునందు మృతి పొందిన వారు మొదట లేపబడతారు. ఆ మీదట సజీవులుగా ఉండేవాళ్ళు ఆయనతో పాటు వాళ్ళు ఏకముగా కొనిపోబడతారు. సో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందిన వాళ్ళు తిరిగి పునరుద్ధానంలో అవుతారు. ఎలా అవుతారా అంటే ఇదిగో లేఖనంలో ఎంత బ్యూటిఫుల్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడో చూడండి. లాజరు బయట అక్కడ నా నా ప్రశ్న ఏంటంటే, ప్రవక్త అయిన ఏహెచ్కేలును దేవుడు ఏమన్నాడంటే నీవు ప్రవచించు అన్నాడు. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా ఈ ప్రవక్త అయినటువంటి ఏహెచ్కేలు ప్రవచించగానే అంత అద్భుత కార్యం జరిగి ఎండిన ఎముకలు మహాసైన్యంలాగా తయారయ్యారే. సాక్షాత్తు త్రిత్వంలోని రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు లాజరు బయటికి రాటే ఎందుకు రాడండి? పక్కా వస్తాడు. లాజరు బయటకు వస్తాడు, కానీ రాయి మనం తీయాలి. యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు రాయి తీ అన్నాడు. నువ్వు రాయి తీయకపోతే చచ్చిన లాజరు అట్టాగే ఉంటారు. సో రాయి తీసే బాధ్యత మనది, రాయి తొలగించే బాధ్యత మనది. మరి యేసుప్రభు రాయిని తీసేయలేడా? రాయి తీసేయకుండా లాజరు బయటికి రాలేడా? ముమ్మాటికి రాగలరు. అయితే దేవుడు ఏమన్నా అంటే, నీవు ఇది చేయగలవు, నువ్వు అది చెయ్యి. నీవు ఇది చేయలేవు, అది నేనే చేయగలను, నేను చేస్తా. మనం చేయగలిగిన పనిని దేవుడు మన చేతిలో పెట్టాడు, చేయమన్నాడు. మనం చేయలేని పని దేవుడు చేస్తాడు. దేవుడు సార్వభౌముడు, మానవుడికి బాధ్యత ఉంది. రాళ్ళు
సమాధికి అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించే బాధ్యత మనది. మనము గనక సమాధికి అడ్డుగా ఉన్నటువంటి రాళ్లను తొలగించకపోతే సమాధిలో ఉన్న వాళ్ళు బయటికి రారు. దీన్ని మనం సింబాలిక్గా మనం ఆలోచించినట్లయితే, ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి లేక రక్షణ పొందని మారు మనసు పొందని వ్యక్తులు, వాళ్ళు శవాల్లాగా వాళ్ళు చచ్చిన వాళ్ళగానే ఉంటారు. అయితే యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించి దేవుడు హెచ్కేలుకు ఏ విధంగా ప్రకటించమని చెప్పాడో మనకు కూడా చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. మనం ప్రకటిస్తే మన ప్రకటన వెనక ఎవరి అధికారం ఉంది? అదే యేసుప్రభు అన్నాడు, ఇదిగో నేను మీతో సదాకాలం నేను మీతో ఉన్నాను, ఐ హావ్ గివన్ యూ అథారిటీ అనలేదులే, ఆల్ అథారిటీ ఈజ్ గివన్ టు మీ అన్నాడు. అంటే సర్వాధికారము యేసుక్రీస్తుకున్నది. ఆయన మనతో ఉంటే ఆయన అధికారాన్ని మనకు డెప్యూట్ చేయటం కాదు, కానీ ఆయనే మనతో ఉన్నాడు, ఆయనే మన పక్షంగా కార్యం చేస్తాడు. ఎండిన ఎండిపోయిన ఎముకలు ఏ విధంగా మహాసైన్యంగా అవుతాయో, చచ్చినటువంటి రక్షణ లేని చచ్చిన వ్యక్తుల్లాగా ఉన్నటువంటి రక్షించబడని వ్యక్తులు సువార్త, యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటన ద్వారా తిరిగి బయటకు వస్తారు. లాజరు బయటికి రా, ఈ రెండింటిని కంపేర్ చేసి చూపించాను. ఐ థింక్ మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ఆ తర్వాత 11వ అధ్యాయము 42వ వచనంలో ఆయన ఏమన్నా అంటే, 42 కాదు, 44వ వచనంలో, ఇది 42 అని పొరపాటు పడింది, అది అది కొంచెం కరెక్ట్ చేయాలి. 11:44 ఏమన్నాడు ఆయన? చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. ఎట్లా వస్తారండి? మీరు ఆలోచించండి. లాజికల్గా ఎట్లా నడుచుకుంటూ రావాలి, కానీ నడుచుకునే అవకాశం లేదు. కాళ్ళు కట్టేశారు, చేతులు కట్టేశారు, మొత్తం చుట్టుంది. అది దేవుడు చేయగలడు. దేవుడు సృష్టికర్త కాబట్టి, దేవుడు గాడ్ ఈజ్ అ క్రియేటర్ అండ్ గాడ్ కెన్ ఈవెన్ రీక్రియేట్. ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞను బట్టి చచ్చిన లాజరు 4 దినాలైంది. సొంత ఓన్ సిస్టర్ చెప్పింది, అక్క ఏం చెప్పిందంటే, సార్ వాసన వస్తుంది సార్, రాయి తీయమంటున్నావు ఏంటి అని అన్నాడు. లేదు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు కదా అని అన్నాడు. అది 40వ వచనంలో, నువ్వు నమ్మినలా దేవుని మహిమ చూస్తావని చెప్పలేదని రాయి తీసేశారు. సో లాజరు బయటికి రా అంటే, లాజరు ఎట్లా వచ్చాడు తెలుసా? ప్రేత వస్త్రములు అట్టగా ఉన్నాయి. చూడండి ఆ మాట చదవండి, 44. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన. మరి కాళ్ళు చేతులు కట్టబడితే ఎట్లా వచ్చాడు? నడుచుకుంటూ రావాలా అంటే, చనిపోయిన వాడిని అక్కడి నుంచి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ఆయన ఎక్కడి దాకా వచ్చాడు? ఈ మేబీ ఆ రాయి ఈ ఈ ఆ ఎంట్రన్స్ పాయింట్ వరకు వచ్చాడు, మనకు తెలియదు. అయితే ఇక్కడ ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు? ఇక్కడ ఏమని రాయమని చూడండి. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండను, కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను, అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనివుడి. 2 విషయాలు, మనకున్న బాధ్యతలు 2. మొదటిది అంటే, మొట్టమొదట రాయి తొలగించాలి. ముందేమో రాయి తొలగించాలి, ఆ తర్వాత పని మనం చేయలేము, అది దేవుడే చేయాలి. దేవుడు ఏం చేస్తాడు? చచ్చిపోయిన వ్యక్తిని బతికిచ్చి ఆయన కాళ్ళు చేతులు అట్లే కట్టి ఉంటాయి, ప్రేత వస్త్రాలతో ఉంటాడు. అయితే మనం ఏం చేయాలి? మనమే కదా కట్టేసింది. ఏవి కట్టేశాము? ఆ ప్రేత వస్త్రాలు కట్టింది మనమే, కాళ్ళు చేతులు కట్టేసింది మనమే. మనం ఏవైతే కట్టేసామో దాన్ని తిప్పి తీసేమన్నాడు. మరి యేసుప్రభు బతికిచ్చేప్పుడు మొత్తం యాజ్ ఇట్ ఈస్గా పట మొత్తం రావచ్చు కదా. ఏది? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిలో పడేసినప్పుడు వాళ్ళను బంధించారు, పడేశారు, కానీ బంధకాలు ఊడిపోయినాయి. ఇక్కడ బంధకాలు అట్టగా ఆటోమేటిక్గా ఊడిపోవాలి కదా? ఊడిపోవు, అది నువ్వు తీయాలి. నేను ఇలా అనుకుంటాను, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్ కాదు నాకు తెలియదు, కానీ నేనేమనుకుంటానంటే, చచ్చిన వ్యక్తులు బ్రతికి రావాలంటే సువార్త ప్రకటించాలి. యేసయ్య నీ కోసం చనిపోయాడు, నువ్వు ఆధ్యాత్మికంగా చనిపోయావు, నీకు దేవునికి సంబంధాలు లేవు, దేవుని ఉగ్రత నీ నెత్తి మీద ఉంది, దేవుని యొక్క శిక్ష నీ మీద పడుతుంది, దేవుని యొక్క తీర్పును బట్టి నువ్వు నిత్య నరకానికి గురి అయి ఉన్నావు. యేసయ్య నందు విశ్వాసం ఉంచితే నీ పాపులు పరిహరించబడతాయి. యేసయ్య రక్తం చేత నువ్వు శుద్ధి చేయబడితే మరలా ఏ ఏ కారణం చేత పాపం యొక్క స్థితిని బట్టి దేవునికి విడిగా దూరంగా ఉన్నావో, ఇప్పుడు మరలా దేవునికి నీకు రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది. దేవుడు తండ్రి అయితే నువ్వు కుమారుడు అవుతావు, దేవుడు తండ్రి అయితే నువ్వు కుమార్తె అవుతావు. అప్పుడు దేవునితో నీకు సంబంధం మాత్రమే కాకుండా సహవాసం కూడా ఉంటుంది అని మనం స్వార్థ ప్రకటిస్తాము. చచ్చిన వ్యక్తి లైఫ్ వస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి?
మనమే కాళ్ళు చేతులు కట్టేసాం. అంటే కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఏ సెంటిమెంట్ అయినా, ఏ సాంప్రదాయమైనా, ఏ లోక సంబంధమైన, భూ సంబంధమైన ఎటువంటి వ్యవహారమైనా సరే దేవుని వాక్యానికి కట్టుబడి ఉండాలి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి చేతులు కట్టేసుకుంటాము, కాళ్ళు కట్టేసుకుంటాము, ముఖానికి కట్టేసుకుంటాము, సాక్ష్యం ఉండదు. అట్లా కాకుండా పబ్లిక్గా పునరుద్ధానుడై తిరిగి లేచి ప్రపంచానికంతా మనం సాక్షిగా నిలబడటం చాలా ప్రాముఖ్యమని ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి మాటను మనం గ్రహించగలము. మీరు అతని కట్లు విప్పి బయటికి పోనివ్వడి. అంతకుముందు మనం ఏం చూసాము? లాజరు ఆ, ఈ రాయి ఆ, ఎక్కడ ఉందన్నమాట? ఆ, ఓకే, అది ఇంతకు ముందు ఉంది కదా. అది రాయి తొరలించండి, ఎక్కడ ఉంది అది? ఆ, ఇక్కడే ఉంది కదా. రాయి తీసివేయడి. మొట్టమొదటి పాయింట్ అంటే రాయి తీసే బాధ్యత మనది. ఆ తర్వాత ఆ, కట్లు విప్పి పోనిచ్చే బాధ్యత కూడా మనది. కానీ చచ్చిన వ్యక్తిని బతికి ప్రాణం పోసి అతన్ని తిరిగి సజీవంగా తీసుకొచ్చే బాధ్యత మాత్రం అది దేవుడు చేస్తాడు. సో దీంతో ఆ, యేసు ప్రభు సెలవిచ్చినటువంటి మాటల గురించి మూడైపోయినాయి. మార్త చెప్పిన మాటలు, మరియ చెప్పిన మాటలు, ఆ తర్వాత యేసు ప్రభు చెప్పిన మాటల గురించి మనం స్టడీ చేస్తాం. ఇప్పుడు మూడో భాగాన్ని మనం చూస్తాం. 11th చాప్టర్లో మూడో భాగం ఏంటంటే యేసు చేసిన సూచక క్రియను బట్టి వివిధమైనటువంటి స్పందనలు. యేసు ప్రభు చేసినటువంటి ఈ సూచక క్రియ, ఇదొక సూచక క్రియ. అంటే యేసుక్రీస్తు దేవుని చేత పంపబడిన వాడు అని చుట్టుపక్కల ప్రజలందరూ గ్రహించారు. ఈయన సామాన్యమైన కార్పెంటర్ కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఈయన అసమానమైనటువంటి వ్యక్తి. అట్ ద సేమ్ టైం హీఈస్ అభిషక్తుడు లేక క్రీస్తు, ఈయన మెస్సయ్య అని ప్రజలు గ్రహించాలని చెప్పేసి దేవుడు చేసినటువంటి ఒక సూచక క్రియ. దాని పర్పస్ అదనమాట. సో ఇక్కడ యూదులు అనేకులు విశ్వాసం ఉంచారంట. ఇది ఒక స్పందన. 45వ వచనం. కాబట్టి మరియ యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యూదులందరూ అని రాయబడాల. మరి యూదులందరూ రక్షించబడాలి కదా. మరి వాళ్ళ కోసం కదా, వాళ్ళ మధ్యలో జరిగిన సూచక్రియదా. మరి అందరెందుకు రక్షించబడలేదు? అందరెందుకు విశ్వాసం ఉంచలేదు? యూదులలో అనేకులు ఆయన ఇందులో విశ్వాసం ఉంచారన్నారు అని చెప్తే ఇంకొక మాట ఉంది చూడండి. 45వ వచ్చేవారు వచ్చింటారు. కానీ 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 అనేది చాలా ప్రమాదకరమైనటువంటి మాట. అది నెగెట్ చేస్తుంది అనమాట. కానీ వారిలో కొందరు పరిశీల యుద్ధకు వెళ్ళి యేసు చేసిన కార్యం గురించి వారితో చెప్పిరి. కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. ఓకే, నువ్వు విశ్వాసం ఉంచలేదు, డజంట్ మ్యాటర్. బట్ వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా యేసుక్రీస్తును చంపాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎప్పటి నుంచో యేసుక్రీస్తును చంపాలని ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సమాచారాన్ని అందించారు. ఏమనాలా నేను? ఇంత గొప్ప మానవాతీతమైనటువంటి ఒక ఆశ్చర్యకరము సూచక్రియ జరిగినప్పుడు నీవు అప్పుడు కూడా నమ్మలేదంటే ఇంకేం చెప్పాలండి? ఇంకా ఏం చేస్తే నువ్వు కదులుతావు? ఇంతకన్నా ఇంకేం గొప్ప కార్యం నీకు కావాలి? దీన్ని ఏమనాలి? హృదయం కఠినం చేసుకోవడం అని చెప్పాలా? వాతవేడుని మనస్సాక్షిలాగా తయారని చెప్పాలా? ఇక నేను ఎవరు కదిలిస్తారు? సాక్షాత్తు దేవుడు తాను ప్రత్యక్షంగా ఒక సూచక్రియ చేస్తే కూడా నమ్మని యూదులు ఉన్నారంటే ఇంకేం చెప్పాలి నేను? ఇటువంటి వాళ్ళని డైరెక్ట్గా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తే వాళ్ళు వస్తారా? భూమి మీద యేసు రక్షకుడు, ప్రభువు, యేసు రాజు అని ఎవరైతే అంగీకరించడానికి ఒప్పుకోకుండా రాజుగా ఉండడానికి తృణీకరించారో, మరి పరలోక రాజ్యానికి వెళ్తే పరలోకంలో మొత్తం యేసయ్య కూడా రాజుగా, ఈ భూమి మీద రాజుగా ఉండడానికి ఒప్పుకోకపోతే పరలోక రాజ్యంలో కూడా నాకు రాజు అంటే నాకు అక్కర్లేదంటారుగా. కొంతమంది ఏమంటారు, నరకం ఎందుకండి, అందరూ పరలోక రాజ్యానికి వెళ్తే సరిపోద్ది కదా, నరకం ఎందుకు పెట్టారంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? మేము నరకానికి వెళ్తాం, మాకొద్దు పరలోక రాజ్యం అంటారు. పరలోక రాజ్యానికి వస్తే యేసయ్య ఇక్కడ రాజుగా ఉంటాడు, మేము అందరూ ఆరాధన చేస్తే మేము కూడా మేము ఆరాధించాం, మాకొద్దు ఆయన అంటున్నారు. ఈ భూమి మీద కూడా ఒక బ్యాచ్ ఉంటుంది అన్నమాట. నీవు ఎంత అన్నా చెప్పు, ఏమన్నా చెప్పు, ఎంత చెప్పినా కూడా మాకు యేసయ్య వద్దు, వద్దు, మాకు చెప్పొద్దు, నీవెవరికి చెప్పొద్దు, మీ ఇష్టం. బలవంతం లేదు. యేసుప్రభు ఎవరిని బలవంతం, ఇప్పుడు చూడండి, యేసుప్రభు వాళ్ళు ఏమైనా బలవంతం చేశాడా? మళ్ళీ ఏమైనా డిస్కషన్ చేయాలి? ఏంటయ్యా
మీరు ఈ సూచక్రియ కూడా చేస్తే కూడా చూశారు, చూసి మళ్ళా ఏంటంటే మళ్ళా ఏమైనా బతికిలాడుతున్నాడా? క్వశ్చన్ లేదు, క్వశ్చన్ లేదు. యేసు ప్రభు ఎవరిని బతికిలాడడు. మనం కూడా ఎవరిని బతికిలాడాల్సిన పనిలా. మనం బతికిలాడంటే కోర్స్ 2 కొరింథీ 5వ అధ్యాయంలో అపొస్తలుడు పౌలు ఏంటంటే, మేము ఆయన పక్షంగా మిమ్మల్ని వేడుకొనుచున్నాము, వీఆర్ ప్లీడింగ్, వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ వీఆర్ బెగ్గింగ్ అనే పదాలు ఆయన వాడతాడు. ఇట్ ఇస్ ట్రూ. అంతేగాని బలవంతం చేయరు. డోంట్ ఫోర్స్. ఇప్పటికే చాలా అభియోగం ఏంటంటే క్రైస్తవులు మత మార్పిడి చేస్తారు. వారండి, క్రైస్తవులు ఎందుకు మారుస్తారు సార్? ఇప్పుడు నేను నన్నెవరు మార్చగలరు? నా భార్యను ఎవరు మార్చగలరు? నా పిల్లల్ని ఎవరు మార్చగలరు? నేను ఎప్పుడు అదే అంటాను. చూడండి, ఒక చిన్న బిడ్డ, దానికి ఉగ్గు ఉగ్గు పాలు తెలుసు కదా మీకు, చేదుగా ఉంటుంది అది ఉగ్గు పాలు. ఇప్పుడు అంతా స్టైల్ ఎక్కువైపోయింది, కానీ పాత రోజుల్లో మేము మా దినాల్లో పసిబిడ్డకి ఏం చేస్తారంటే ఉగ్గు చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి. అది నోట్లో తేనె నాకిస్తేనేమో లొటక్కన మింగేస్తారు. అదే ఉగ్గెత్తి మిక్కరు వాళ్ళు ముక్కు మూసేస్తారు అనమాట, అప్పుడు లొటక్కన మింగేస్తారు. అంటే బిడ్డకి ఇష్టం లేనిది మనం పెడితే చిన్న బిడ్డనే యాక్సెప్ట్ చేయదు. చిన్నపిల్లలకి వాళ్ళకి ఇష్టం లేని, కొంతమందికి ఇడ్లీ ఇష్టం ఉండదు, తినరంటే నాకు వద్దంటారు. కొంతమందికి ఇంకేదో కొన్ని ఆహార పదార్థాలు ఇష్టం ఉండవు, వాళ్ళకి ఇష్టం లేనిది పెట్టి తినమంటే తినరు వాళ్ళు. నువ్వు ఫోర్స్ చేసిన నాకు అక్కర్లేదు అంటారు. చిన్నపిల్లని మనం కన్విన్స్ చేయలేము, చిన్నపిల్లని మనం బలవంతం చేయలేము. పెద్దోళ్ళు మన ఆడ మారుస్తామండి, మనం ఎవరు అది పచ్చబద్ధం. ఒక ట్రూత్ని, ఎందుకంటే మనకు వాక్ స్వాతంత్రం ఉంది. ఆ తర్వాత ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు. అయితే నేను నమ్మింది ట్రూత్ అని మనం ఇతరులకు తెలపడం వరకే మన బాధ్యత. ఎందుకంటే రేపొద్దున వాళ్ళే అంటారు, ఏం సార్ మాకు చెప్పకపోతే, మమ్మకు వచ్చి చెప్పింటే బాగుండదు కదా, మేము కూడా అంగీకరించే వాళ్ళం కదా, మేము ఏదో ఒకలాంటి మాయలో ఉన్నాం, ఒకలాంటి మోసపూరితమైనటువంటి భ్రమలో ఉన్నాం, మాకు కొంచెం తట్టి చెప్పింటే బాగుండదు, మాకు కొంచెం గట్టిగా నొక్కి చెప్పింటే బాగుండదు, మరలా చెప్పింటే బాగుండదు అని రేపొద్దున అంటారేమో. అందుకనే మనం ఏమంటామంటే, అయ్యా నేను నమ్మానయ్యా, నేను కూడా ఒకప్పుడు చచ్చిన లాజర్ లాగా నేను నిర్జీవ స్థితిలో ఉంటిని, అయితే యేసయ్య నన్ను దర్శించాడు, నాలో లైఫ్ వచ్చింది, ఇప్పుడు నాకు ఒక నిరీక్షణ వచ్చింది, నా జీవితంలో పరివర్తన కలిగింది, నాలో చాలా మార్పులు వచ్చాయి, నేను పలాని పాపమునకు బానిసగా ఉండేవాడిని, అయితే దేవుడు బానిసని విడిపించాడు, స్వేచ్ఛగా బతకగలుగుతున్నాను, నాకు నెమ్మది ఉంది, శాంతి సమాధానం ఉంది, నా భవిష్యత్తు ఏంటో, నేను ఎక్కడికి వెళ్తానో నాకు దాని గురించి నాకు అవగాహన ఉంది, ఏదో చనిపోయిన తర్వాత తక్కడే బిక్కుడు అనుకునే పరిస్థితి కాదు అని సాక్ష్యం చెప్తాం. అంతే, సాక్ష్యం చెప్తాం. వారిలో కొందరు ఏం చేశారంటే పరిశీలన దగ్గరికి వెళ్ళారు. మూడో బ్యాచ్ ఏంటి? 53వ వచనం. 53వ వచనం. మూడో బ్యాచ్ ఏంటంటే 53వ వచనం. కాగా ఆ దినం నుండి వారు ఆయనను చంపని ఆలోచించుచుండ్రి. మూడో బ్యాచ్ ఏంటంటే చచ్చిన లాజరును బతికించిన ఆ యేసయ్య దగ్గరికి వచ్చి, నువ్వు చాలా గొప్పవాడు అండి, నీలాంటి వాళ్ళు ఇంకెవరు లేరు అని దండం పెట్టి ఆయన అభినందించాలా? ఈయన ఉంటే చచ్చిన వాళ్ళందరూ బతుకుతారు కాబట్టి ఈయన చంపేద్దాం అనాలా? ఉంటారు ఆ బ్యాచ్ కూడా. 3 రకాల గుంపులు ఉంటారు. యేసు ప్రభువు చేసినటువంటి ఈ మహత్తరమైనటువంటి ఆశ్చర్యకార్యము కూడా విశ్వాసం ఉంచని వాళ్ళు ఉంటారు, విశ్వాసం ఉంచే వాళ్ళు ఉంటారు. విశ్వాసం ఉంచారు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే విశ్వాసం ఉంచరు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే చంపడానికి, ఎవరైతే హింసించడానికి ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకెళ్ళి సమాచారం అందించే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకొక బ్యాచ్ ఏంటంటే డైరెక్ట్గా కనపడితే ఆయన చంపడానికి వాళ్ళు ట్రై చేస్తారు. యేసుప్రభుని వీళ్ళేం చంపుతారులేండి. యేసుప్రభు తన్ను తానే అర్పించుకున్నాడు, తన్ను తానే బలిగా అర్పించుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. మనమంతా బతకడానికి పుట్టాం. యేసుక్రీస్తు ఒక్కరే ఆయన మన కొరకే, ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చారని మత్తయి సువార్త 20:28లో చెప్పాడు ఆయన. 3 బ్యాచ్లు ఉంటాయి. స్పందనలు. యేసు చేసిన సూచక క్రియలకు వివిధ స్పందనల్లో 3 స్పందనలు ఏంటంటే, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, మరికొందరు పరిశీల దగ్గరికి వెళ్ళి సాకులు చెప్పారు, అంటే సాడీలు చెప్పారు, ఏమేమి వక్రీకరించి చెప్పారో నాకు తెలియదు. మూడవది ఏంటిదంటే, ఆ దినం నుండి వారు ఆయనను చంపడానికి ఆలోచించారు. సో దాంతో మనకు ఈ ఈ 11వ అధ్యాయం అనేది అయిపోతుంది. నేను ఆపేస్తాను. నెక్స్ట్ క్లాస్లో దేవుని చిత్తం అయితే మనము 12th చాప్టర్ నుంచి మనం స్టార్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం.
నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం గారు బెనడిక్షన్ ఇస్తారు. ప్రేమగల మా ప్రియ తండ్రి, మీ దివ్యమైనటువంటి వాక్యం బట్టి మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అనేక సంగతులు మీరు మా దృష్టికి మీరు తీసుకుని వచ్చారు. వాటిని మేము స్పష్టంగా గ్రహించి మరి అందులోని శ్రేష్టమైన పాఠాలు ఏవైతే మాకు నేర్పించారో వాటిని మర్చిపోకుండా అన్వయించుకోవడానికి దయపాలించండి. ప్రారంభం నుంచి ఇంతవరకు మీరు చూపిన మా అపారమైన కృపలకై కృతజ్ఞత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సర్వలోకంలో చెందిన సహపాఠి పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలము తోడయండి, కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్.